హలో ఫ్రెండ్స్, నేను మీ పోస్టల్ నేస్తం. మరో కొత్త పథకంతో మీ ముందుకు వచ్చాను. తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా? ఈ పథకం వివరాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపడమే కాదు, ఈ పథకంలో పొదుపు చేయడానికి త్వరపడాలి మరి. ఆలస్యం చేసినా ఈ పథకం యొక్క గడువు ముగిసిపోతుంది. అసలు ఈ పథకం పేరేంటి? ఈ పథకం ఎప్పుడు మొదలైంది? అలాగే గడువు ఎప్పటి వరకు ఉంది? ఎవరి కోసం? అసలు ఎంత వడ్డీ వస్తుంది? ఎలా ఓపెన్ చేయాలి? ఏమేం డాక్యుమెంట్స్ కావాలి? అలాగే ఈ పథకానికి ట్యాక్స్ బెనిఫిట్స్ ఉన్నాయా? వంటి పూర్తి వివరాలతో పాటు వీడియో చివర్లో మీకోసం ఒక ఆసక్తికరమైన విషయం చెప్తాను. అందుకే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్. ఈ పథకాన్ని భారత ప్రభుత్వం 2023లో ప్రవేశపెట్టింది. ఈ పథకం 2023 ఏప్రిల్ 1వ తారీఖు నుండి అమల్లోకొచ్చింది. ఈ పథకం గడువు ఎప్పటి వరకు ఉందో నేను ఈ వీడియోలో చివర్లో చెప్తాను. సరేనా? ముందు అసలు ఈ పథకం వివరాలేంటో తెలుసుకుందామా? ఈ పథకం అయితే ప్రధానంగా మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. దీని ప్రధాన లక్ష్యము మహిళల ఆర్థిక భద్రతని ప్రోత్సహించడం. ఇది మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ కాబట్టి ఈ పథకంలో కేవలం మహిళలు, మైనర్ బాలికల తరపున వారి సంరక్షకులు అకౌంట్ అనేది ఓపెన్ చేయొచ్చు. ఈ పథకాన్ని సింగిల్ గా కానీ, అదే మైనర్ అయితే కనుక సంరక్షకుల ద్వారా కానీ మాత్రమే ఓపెన్ చేయాలి. జాయింట్ అకౌంట్ అనేది ఓపెన్ చేయడానికి లేదు. ఇప్పుడే పుట్టిన పాప దగ్గర నుండి 99 సంవత్సరాల బామ్మల వరకు కూడా భారతీయ మహిళలు అయితే చాలు ఈ పథకంలో సేవింగ్స్ చేసుకోవచ్చు. ఈ పథకం కింద కనీసం 1000 రూపాయల నుండి 2 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. ఈ పథకం గడువు కేవలం 2 సంవత్సరాలు మాత్రమే. ఏంటి, వడ్డీ గురించి చెప్పమంటున్నారా? వస్తున్నా అక్కడికే వస్తున్నా. ఈ పథకంపై వడ్డీ మిగిలిన ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే ఎక్కువ. సాధారణ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ 6% నుంచి 7% వరకు ఉంటుంది కదా. కానీ ఈ పథకంపై 7.5% వడ్డీ వస్తుంది. అది కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి చక్ర వడ్డీ చొప్పున లెక్కలు వేసి మనకి. అంటే 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే 2 సంవత్సరాల తర్వాత 1,16,021 రూపాయలు పోస్ట్ ఆఫీస్ వారు మనకిస్తారు. 2 లక్షలు అయితే కనుక 2,32,044 రూపాయలు వస్తాయి. 1000 రూపాయల నుంచి 2 లక్షల వరకు ఎంతైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే 1000 రూపాయల నుండి 2 లక్షల వరకు ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎంత వడ్డీ వస్తుందో పోస్ట్ ఇన్ఫో యాప్ లో కూడా మనం చెక్ చేసుకోవచ్చు. మన వద్ద ఎంత ఉంటే అంత వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇది నెలలా కట్టే పథకం కాదు, ఒకసారి ఇన్వెస్ట్ చేసే పథకం. 1000 రూపాయల నుండి 2 లక్షల వరకు ఎన్ని అకౌంట్స్ అయినా ఓపెన్ చేయొచ్చు. కానీ ప్రతి 2 అకౌంట్స్ మధ్య గడువు మాత్రం 3 నెలలు ఉండాలి. అర్థమైంది కదా? బయట వడ్డీలకు ఇచ్చి వేరే ప్రైవేట్ వాటిలో ఇన్వెస్ట్ చేసినా ఎక్కువ వడ్డీ వస్తుంది కదా అనుకోవచ్చు. కానీ మీ డబ్బుకి భద్రత ఎంత వరకు ఉంటుంది ఆలోచించారా? అదే మనం పోస్ట్ ఆఫీస్ లో ఈ పథకంలో పెడితే భద్రతకు భద్రత, మంచి వడ్డీ కూడా వస్తుంది. మనం నిశ్చింతగా కూడా ఉండొచ్చు. ఇదంతా బాగుంది. మీరు ఈ పథకంలో ఇన్వెస్ట్ చేశాక అనుకోకుండా డబ్బు అవసరం వచ్చింది. అప్పుడు ఎలా? ఈ అకౌంట్ ఓపెన్ చేసిన 1 ఇయర్ తర్వాత మనం ఇన్వెస్ట్ చేసిన దాంట్లో నుండి 40% విత్డ్రా చేసుకోవచ్చు. లేదు, మాకు మొత్తం కావాలి, మేము ఇన్వెస్ట్ చేసిన డబ్బు మొత్తం మాకు అవసరం వచ్చింది అంటారా? 6 నెలల తర్వాత ఎప్పుడైనా అకౌంట్ పూర్తిగా క్లోజ్ చేసుకోవచ్చు. కానీ అలా చేస్తే వడ్డీ 7.5%లో 2% మినహాయించుకొని మీకైతే పోస్ట్ ఆఫీస్ వారు డబ్బు ఇస్తారు. ఒకవేళ అకౌంట్ హోల్డర్ చనిపోతే ఎలా అనుకుంటున్నారా? ఒకవేళ అకౌంట్ హోల్డర్ చనిపోతే నామినీకి మొత్తం డబ్బు అప్పటి వరకు జమ అయిన వడ్డీతో కలిపి ఇస్తారు. ఈ పథకం ఎలా ఓపెన్ చేయాలి, ఏమేం డాక్యుమెంట్స్ కావాలి, గడువు ఎప్పటి వరకు ఉంది, ఈ వీడియో చివర్లో చెప్తాను. సరేనా? ఇప్పుడు ఈ పథకానికి వచ్చే వడ్డీకి ట్యాక్స్ పడుతుందా? ఈ పథకానికి ట్యాక్స్ బెనిఫిట్స్ ఉన్నాయా అన్నది తెలుసుకుందాం. ఈ పథకంపై వచ్చే వడ్డీ ట్యాక్స్ పరిధిలోకి వస్తుంది వారి ట్యాక్స్ స్లాబ్స్ ప్రకారం. కానీ పోస్ట్ ఆఫీస్ వారు టీడీఎస్ మాత్రం మినహాయించరు. ఎందుకంటే టీడీఎస్ పరిధి 40,000, సీనియర్ సిటిజన్స్ అయితే కనుక 50,000. కాబట్టి ఈ పథకానికి మాక్సిమం 32,044 రూపాయలు వడ్డీ వస్తుంది. సో టీడీఎస్ అనేది ఉండదు. మనం ఆ విషయంలో నిశ్చింతగా ఉండొచ్చు. అలాగే ఈ పథకం ఏటీసీ కింద మినహాయింపు వర్తించదు. ఇప్పుడు మీరు చాలా సేపటి నుంచి తెలుసుకోవాలి అనుకుంటున్న ఆ 2 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి మనం పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళాలి. అక్కడ మహిళా సమ్మాన్ సేవింగ్స్ అకౌంట్ అని అడగాలి. పోస్ట్ ఆఫీస్ వారు ఇచ్చిన అప్లికేషన్ ఫామ్ పూర్తి చేసి దానికి కేవైసీ డాక్యుమెంట్స్ అంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ జతపరిచి మనం ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న అమౌంట్ ని డబ్బుగా కానీ చెక్ రూపంలో కానీ పోస్ట్ ఆఫీస్ వారికి ఇవ్వాలి. అంతే, వెరీ సింపుల్.
ఎగ్జాంపుల్ మీరు ఆలస్యం చేస్తే ఈ పథకం గడువు ముగిసిపోతుంది. అదేనండి ఈ పథకం గడువు ఈ సంవత్సరం మార్చి 31 వరకు మాత్రమే ఉంది. కాబట్టి మనకి ఒక్క ఇన్వెస్ట్‌మెంట్ కి మాత్రమే టైం ఉంది. సో ఈ చివరి అవకాశాన్ని వదులుకోకండి. మీకు ఇంకొక ఆసక్తికర విషయం చెప్తానన్నాను కదా! సరే వినండి. ఒక ఇంట్లో ఎంతమంది మహిళలున్నా కానీ ఎవరికి వారు 2 లక్షల వరకు మాక్సిమం ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఉదాహరణకి మీ ఇంట్లో 5గురు మహిళలు అంటే చిన్న పాప దగ్గర నుండి బామ్మ వరకు ఉన్నారు అనుకుంటే 5గురికి కూడా ప్రతి ఒక్కరి పేరు మీద 2 లక్షల చొప్పున 10 లక్షల వరకు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే పోస్ట్ ఆఫీస్‌కి వెళ్దామా? సరే పదండి.